శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో గొప్ప యోగం ఒకటి ఏర్పడడం జరిగింది. ఒక విధంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. అటువంటి కుజుడు రాశి యందు సంచరించడం జాతకుడికి ఒక విధమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అతనిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుకూలంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం నవాంశలో మరి ఉచ్చలో ఉండడం, అలాగే రోహిణీ నక్షత్రం మీద సంచారం, ఇవన్నీ కూడా జాతకుడికి రాశిలో ఉన్న ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి జాతకుడు ఆర్థిక విషయాల్లో అనుకూలత రావడం వల్ల ఈ కుజ గురుల యొక్క ప్రభావంతో జాతకుడు ఏదైనా గొప్ప విషయాన్ని సాధించే ప్రయత్నంలో విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అంటే అతను ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, విదేశంలో వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నా, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నా కంపల్సరిగా ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలంగా ఉంది. అటు స్వశక్తితో పాటు దైవ బలం కూడా అనుకూలించే అవకాశం ఉన్నది. కాబట్టి జాతకుడు ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు లాంటివి పాల్గొంటే ఖచ్చితంగా అతనికి ఆ యాంగిల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు దూరంగా ఉన్నటువంటి తమ సంతానాన్ని కలుసుకోవడం కానీ, అలాగే జాతకుడు విద్యార్థి చిన్నపిల్లవాడైతే వాళ్ళు తల్లిదండ్రులను కలుసుకోవడం కానీ ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. మొత్తం కుటుంబం అంతా కలిసి ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలో కానీ, శుభ కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం ఉన్నది. ఇక అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో తృతీయాధిపతి బుధుడితో కలిసి సంచరించడం అన్నది ఇది జాతకుడికి, విద్యార్థులకి, యువకులకి ఎవరికైనా సరే వారిలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా పెరుగుతుంది. వాళ్ళు టెక్నికల్ రంగంలో ఉన్నా, మామూలుగా స్టూడెంట్గా ఉన్నా, విద్యారంగంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే, విద్యార్థులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి ఉపాధి అవకాశం టెంపరీగా వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని ముందుగా దాంట్లో చేరిపోతే వాళ్ళ యొక్క దైనందిన జీవితానికి ఇది చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా దూర ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తే తప్ప వాళ్ళు సెలవు అవ్వడం కష్టంగా ఉంటుంది. అటువంటి వారికి పార్ట్ టైం ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే పంచమ స్థానం అన్నది దశమానికి కష్టం అవ్వడం వల్ల పెద్దవారు కూడా అనుకోకుండా ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది ఇష్టపూర్వకంగానే జరుగుతుంది అన్నమాట. మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగపరంగా మార్పు రావచ్చు. అంటే ఒక విధంగా పంచమ స్థానం మీద గురు దృష్టి కూడా పడుతుంది కాబట్టి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే మీ జాతకంలో కర్కాటక రాశి వారు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే జాతకుడు ఏదైనా ఒక వివాహ వేడుకలోనో ఏదైనా ప్రయాణంలోనో కలుసుకున్న వాళ్ళు పరిచయమై అది ప్రేమగా దారితీసి చివరికి వివాహం వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనా మరి జాతకుడికి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయం ద్వారా వివాహం కలిగే అవకాశం ఉంటుంది వాడు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పెళ్లి సంబంధం కలుపుకోవడం కానీ, పరస్పరం ఇష్టపడడం కానీ, ఏదైనా ప్రయాణంలో పరిచయం వారు మీకు వాళ్ళ యొక్క బంధువుల అమ్మాయి ద్వారా కానీ మొత్తం మీద మీ యొక్క వివాహానికి మీ ప్రయాణం ఏదో విధంగా కారణం అవుతుంటుంది. అలాగే ఏదైనా శుభకార్యంలో మీరు ఎవరన్నా కలుసుకోవడం, అది ప్రేమగా మారడం, అది వివాహం దాకా వెళ్ళే అవకాశం చాలా విషయాల్లో మనకి కనబడతా ఉంది. బట్ అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఏదైనా శుభకార్యం పైన కానీ, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా బయటకు వెళ్తున్నప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించండి. మీ పైన చెడ్డవారి దృష్టి పడే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు స్త్రీలు విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా అప్రమత్తగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వారి విషయంలో పెద్దవారు తగు జాగ్రత్త తీసుకొని దగ్గరగా ఉండి వాళ్ళని స్కూల్కి చేపెట్టడం కానీ, తీసుకురావడం కానీ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఈ సమయంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ శుక్రుడు మరి మకర రాశిలో సంచరించడం, ఆ శుక్రుడి పైన
నీచ స్థితిలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితి ఈ విధమైనటువంటి కొన్ని అనుకోని పరిణామాలకి ఇటువంటి కార్యక్రమాలకి అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మనవి. స్వస్తి. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకు ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టిన వారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనానికి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదైనా వ్యసనానికి లోనై ఏదో ప్యాకెట్ డబ్బులు పోగొట్టుకోవడం, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అనేది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి, తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అనేది ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్టీల్కి డబ్బు వ్యసనం పెట్టడం, ప్యాకెట్ ఆడడం వల్ల చాలా మంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవడం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం. అంటే ఏదో ఒక్క రోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిని నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.